పురుషుల్లో వయసు పైబడే కొద్దీ గురయ్యే సాధారణ సమస్యల్లో బీపీహెచ్ ఒకటి. ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ఈ సమస్యకు కారణాల్లో వయసేనా ఇంకేమన్నా ఉంటూ ఉంటాయా? మరి గుర్తించడం ఎలాగా? ఈ సమస్యను ప్రివెంట్ చేయడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? స్క్రీనింగ్ టెస్ట్లో పిఎస్ఏ టెస్ట్ ప్రాధాన్యత ఏంటి? మరి ఈ సమస్యను గుర్తిస్తే ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు? ఎప్పుడైనా సర్జరీ అవసరమా? మెడిసిన్స్తో మేనేజ్ చేయగలరా? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ మరిపెద్ది మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అండి. మెన్లో ఈ బీపీహెచ్ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటారు కదండి, ఏంటండి ఈ సమస్య? బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు అండి. సహజంగా మగవాళ్ళందరిలో ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. దాని ఫంక్షన్ వచ్చేసి మేల్ సెక్షువల్ గ్లాండ్ అనమాట. అది వయసు పైపడుతున్న కొద్దీ 50 years పైబడిన వాళ్ళకి సహజంగా ఈ గ్రంథిలో వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎంతమందిలో వస్తాయని ఎగ్జాక్ట్గా చెప్పలేము. దీనికి గల కారణాలంటే యాజ్ వి డిస్కస్డ్ ఏజ్ అయి ఉండొచ్చు, ఏజ్. అండ్ ది సెకండ్ థింగ్ ఈస్ ఫెమిలియల్ అండ్ సమ్టైమ్స్ జెనెటిక్. అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాపుకు గురవచ్చు కదా? ఇన్ఫెక్షన్ వల్ల వాపు వస్తుంది, బట్ ఇట్ విల్ సెటిల్ డౌన్. అంటే అట్లానే మెయింటైన్ అవుతుందని చెప్పి ఉండదు అనమాట, తగ్గచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యాప్సెస్. యాప్సెస్ అంటే లోపల ఏమన్నా చీము కంతలుగా ఫామ్ అయింది అనుకోండి, వాపులా డెవలప్ అవుతుంది, కానీ డ్రైన్ చేసిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్స్ కూడా సాధారణంగా గమనిస్తూ ఉంటారా? ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్. ఓకే, లైక్ 30-35 years ఏజ్ గ్రూప్లో ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్. బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అనేది ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఎల్డర్ ఏజ్ గ్రూప్. అంటే 50 years పైబడిన వాళ్ళకి కామన్. 50 years నుంచి ఈ సమస్య ఎంత పర్సెంటేజ్ చూస్తూ ఉంటారు? ఒక 90% వరకు 50 years పైబడిన వాళ్ళకి కొద్దో గొప్ప ప్రోస్టేట్ గ్రంథి వాపు అయితే ఉంటుంది. వాపు వచ్చిన వాళ్ళందరికీ సిమ్టమ్స్ రావాలని చెప్పి గ్యారంటీ లేదండి. ఒక 10-20% వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ 10-20%లో లైక్ 10-15% వాళ్ళకి సర్జరీ వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెజారిటీ టైమ్స్ వీ కెన్ ట్రీట్ ఇట్ బై మెడికల్ మేనేజ్మెంట్, లైక్ సమ్ మెడిసిన్స్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. 50 years అబౌవ్ వాళ్ళు ఏ సిమ్టమ్స్ కనిపిస్తే ఈ సమస్యను అనుమానించాల్సి ఉంటుంది? ఇనీషియల్గా స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, యూరిన్ మాటిమాటికి రావడము, యూరిన్ అర్జెంట్గా రావడము, కొన్ని సందర్భాల్లో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి యూరిన్ మంటతో రావడము జరిగే అవకాశాలు ఉంటుంది. దీనివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యాజ్ డిసీజ్ ప్రోగ్రెసెస్, కొన్ని రోజులు అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ కాస్త వేరే రకమైన సిమ్టమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. లైక్ వీక్ స్ట్రీమ్, బొట్టు రాగా రావడం యూరిన్, తర్వాత యూరిన్ వెళ్ళిన తర్వాత యూరిన్ టోటల్గా ఎంటీ అవ్వలేదు, మళ్ళీ యూరిన్ పాస్ చేయాలని చెప్పి అనిపించడము. కొన్ని సందర్భాల్లో యూరిన్ టోటల్గా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. దాన్ని ఏయూఆర్ అంటారు, అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటారు అనమాట. అంటే ఇవి కొంచెం సీరియస్ కండిషన్సేగా. సిమ్టమ్స్ వైజ్ పేషెంట్ పర్సెప్షన్ని బట్టి, సివియారిటీని బట్టి మనం గ్రేడేషన్ చేయొచ్చు అనమాట. ఐపీఎస్ఎస్ స్కోర్లా చేయొచ్చు అనమాట. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ కింద డివైడ్ చేస్తాం మనము. సివియర్ సిమ్టమ్స్ వచ్చేసి ఏంటంటే యాజ్ బి డిస్కస్డ్, యూరిన్ టోటల్గా ఆగిపోవడము, ఎమర్జెన్సీ అది. సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యూరిన్ పైప్ వేసుకొని డ్రైన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే దే రీచ్ టు సర్జికల్ మేనేజ్మెంట్. అంటే మీరు ఇందాక అన్నారు ఆల్మోస్ట్ 90% ఆఫ్ మెన్ 50 and above ఏజ్లో ఫేస్ చేస్తూ ఉంటారని. అంటే వాళ్ళల్లో ఈ సమస్యలకు గురి చేసేది ఒక 50% ఉండొచ్చా? లేదండి, 90% వాళ్ళకి వాపు వచ్చే అవకాశాలు ఉంటుంది. వాపు వచ్చిన తర్వాత వాపు ఉన్న వాళ్ళల్లో సిమ్టమ్స్ ఖచ్చితంగా రావాలని లేదు. సో ఆ 90%లో 10-20% వాళ్ళకి మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి. మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ అనమాట. లైక్ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, నైట్ టైం యూరిన్కి లెగాల్సిన అవసరం రావడం, దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే యాక్టివ్గా పనిచేయలేకపోతారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించాలంటే ఏం టెస్టులు చేయించుకోవాలి? లైక్ 50 years తర్వాత జనరల్గా వీ గివ్ పేషెంట్స్ అన్ ఆప్షన్ ఆఫ్ టెస్టింగ్ విత్ అల్ట్రాసౌండ్. ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తాము. తర్వాత ఎగ్జామినేషన్ పార్ట్లో డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ఉంటాను అనమాట. అంటే జస్ట్ వేలు పెట్టి ప్రోస్టేట్ గ్రంథి వాపు ఎంత ఉంది, అసలు వాపు ఉందా లేదా, వాపు ఉంటే ఏ గ్రేడ్లో ఉంది తెలుసుకోవడానికి చిన్న ఎగ్జామినేషన్ చేస్తాం, ఆఫీస్ ఎగ్జామినేషన్ అనమాట. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, షేర్డ్ డెసిషన్ మేకింగ్ కింద వాళ్ళకి సీరం పిఎస్ఏ టెస్ట్ కూడా చెప్తాం. సీరం పిఎస్ఏ మనకి బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్కి దీనికి సంబంధం లేదు, బట్ యాజ్ ఎ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్. అంటే సమ్మదర్ ఇలాంటి టెస్టులతో పాటు పిఎస్ఏ చేస్తేనే వాల్యుబుల్, అంటే మీకు కరెక్ట్గా జడ్జి చేయగలుగుతారు. పిఎస్ ఎందుకు చేస్తామంటే కొంతమందిలో ఈ 90% వాప్ అని చెప్పాను కదా, దాంట్లో 90%, 95% వరకు బినైన్ ఎన్లార్జ్మెంటే ఉంటుంది, అంటే నాన్ క్యాన్సరస్ గ్రోతే ఉంటుంది అనమాట. ఒక 10% వరకు ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇనీషియల్గా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసామనుకోండి, లైక్ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్ పిఎస్ఏ అన్నాం కదా,
ఆ బ్లడ్ టెస్ట్తో ఐడెంటిఫై చేస్తే ఏంటంటే మనము ఆ లైన్లో మనం ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ట్రీట్మెంట్ ఫర్ బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అది వేరే ఉంటుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంటే ఈ రెండు క్యాన్సర్ సిమ్టమ్స్, బీపీహెచ్ సిమ్టమ్స్, ప్రాస్టేట్ గ్రంథి వాపుకు గురైనప్పుడు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లాంటి సిమ్టమ్సే ప్రజెంట్ అవుతాయి. ఎస్, మోర్ ఆర్ లెస్ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ కనిపించడం ఇలాంటివి కూడా ఉంటుంటాయి కదండి, అది బీపీహెచ్లో కూడా ఉంటుందంటారా? ఉంటుందండి. అంటే ఎక్కువ రోజుల నుంచి బీపీహెచ్ ఉందనుకోండి, ఇది ఈ సిమ్టమ్స్ అనేది ప్రోగ్రెస్ అయ్యి కొన్ని సందర్భాల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటుంది. క్రానిక్ రిటెన్షన్ అంటారు అన్నమాట. క్రానిక్ రిటెన్షన్ మీన్స్ ఎక్కువ యూరిన్ టోటల్గా ఎంటీ కాకుండా కొంచెం మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ లోపల సర్ఫేస్ పైన బ్లడ్ వెజల్స్ ఎన్గార్జ్ అయ్యి చిట్లి లోపల బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని హెమచ్యూరియా అంటాం. మూత్రంలో రక్తం కనబడడం. నాలుగోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో లోపల రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ రాళ్ళు కాదు, బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య ప్రివెంట్ చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రివెంట్ చేయలేమండి. ఇది సమస్య స్టార్ట్ అయింది అంటే ట్రీట్మెంట్ తీసుకోవడమే ఉంటుంది అన్నమాట. అంటే ఇంకేదైనా సమస్యలకు దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే కోరిలేషన్ ఏంటంటే ఒబేసిటీ, డయాబెటీస్, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, వీళ్ళలో ఏంటంటే సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనపడతాయి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళు సిమిలర్ కేటగిరీ, సిమిలర్ వయస్కుల్లో మనం చూసుకుంటే హైపర్ టెన్షన్, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ కాస్త కొంచెం ఎక్కువ కనపడతాయి. ఈ సమస్యను మెడిసిన్స్తో ఎంతవరకు మేనేజ్ చేయగలరు? మెడిసిన్స్ తోటి ఏంటంటే మనము బేస్డ్ ఆన్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయంటే మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో 3-4 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్తో ఏంటంటే మనం 6 months డ్యూరేషన్లో ఒక 10-20% ఆఫ్ ప్రోస్టేట్ సైజ్ ష్రింక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. పేషెంట్ సిమ్టమ్స్ స్కోర్లో కూడా ఆల్మోస్ట్ మోడరేట్ నుంచి మైల్డ్కి రావచ్చు. కొంతమందికి సిమ్టమ్స్ టోటల్గా తగ్గిపోవచ్చు. అంటే ఒకసారి మెడిసిన్స్ మొదలు పెడితే ఇక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? లైఫ్ లాంగ్ కాదండి, ఒక 6 months వరకు ఇస్తాము. తర్వాత ఏంటంటే మళ్ళీ రీవాల్యుయేట్ చేస్తుంటాం అన్నమాట. ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఎవ్రీ 3rd month కానీ ఎవ్రీ 2nd month కానీ రమ్మని ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత టెస్ట్లు కూడా చేస్తాం. ఓకే, అంటే ఒక సర్టెన్ టైం వాడి ఆపేయచ్చా? 6 months తర్వాత వీల్ రీవాల్యుయేట్ అనమాట. మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి గ్రంథి ఏమైనా వాపు తగ్గిందా లేకపోతే ఫ్లో బాగానే ఉందా చూసుకుంటాం. ఫ్లో బాగానే ఉంది అంటే మాత్రం మెడిసిన్స్ మెల్లమెల్లగా విత్డ్రా చేయొచ్చు. బట్ నార్మల్ కోర్స్ ఎలా ఉంటుందంటే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అల్టిమేట్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ దే ల్యాండ్ అప్ ఇంటూ సర్జరీ. అంటే సర్జరీ దాకా వెళ్ళే సందర్భాలు అంటే ఎలాంటివి ఉంటాయి? సర్జరీ వర్క్ అంటే పేషెంట్కి పర్సీవ్డ్ సిమ్టమ్స్ అనేవి బాగా డిస్టర్బింగ్గా ఉంటుంది. రొటీన్ డే టు డే యాక్టివిటీస్ అనేది బాగా డిస్టర్బ్ అవుతాయి. తర్వాత మనము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు లోపల యూరిన్ ఎక్కువ మిగిలిపోతుంది, అంటే మోర్ దాన్ 100 cc అట్లా యూరిన్ మిగిలిపోతుంది. తర్వాత కొంతమందికి అప్పర్ ట్రాక్ట్ కాంప్రమైజ్ అంటారు అన్నమాట. అప్పర్ ట్రాక్ట్ మీన్స్ కిడ్నీస్ వాపు వచ్చి క్రియాటిన్ డీరేంజ్ అయ్యి క్రియాటిన్ పెరుగుతూ ఉందనుకోండి. అట్లాంటి సందర్భాల్లో లేకపోతే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మళ్ళీ మాటిమాటికి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడము, యూరిన్లో బ్లడ్ రావడము, యూరిన్ ఆగిపోవడం, ఇట్లాంటి జరిగితే మాత్రం వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎప్పుడైనా ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా బీపీహెచ్కి అలా త్వరగా గురయ్యేటట్టు రిస్క్ ఉంటుందా? ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ ఒక రోల్ ప్లే చేస్తుందంటే ఫాస్ట్గా ప్రోస్టేట్ గ్లాండ్ గ్రో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇలాంటి ఎస్టీడీస్కి కానీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? లేదండి, ఎస్టీడీ ఈజ్ సపరేట్ థింగ్ అండ్ దిస్ ఈజ్ సపరేట్ థింగ్. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బందులు ఏర్పడడం అలా ఏమన్నా ఉంటుందా? ఫ్యామిలీ లైఫ్ పర్సే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే వాళ్ళకే డే టు డే యాక్టివిటీస్ అని డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో యూరిన్ ఫ్రీగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపల రిటెన్షన్ వల్ల యూరిన్ మాటిమాటికే వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు నైట్ టైం ఎక్కువసార్లు లెగాల్సిన అవసరం పడుతుంది. తర్వాత మార్నింగ్ టైం బయటికి వెళ్ళాలనుకున్నా కానీ దే హ్యావ్ టు సర్చ్ ఫర్ వాష్రూమ్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువసేపు ఒక యాక్టివిటీలో ఉండలేరు, దే కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ వాష్రూమ్స్. ఈ సమస్య ఇనిషియల్ స్టేజెస్లో ఇంకా వాళ్ళు మెడిసిన్స్తో పాటు ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ చేయడం వల్ల కొంచెం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత యాజ్ యూ మెన్షన్డ్ డైట్లో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. అండ్ డీప్ ఫ్రైడ్స్, తర్వాత ఎక్కువ హెవీ సాల్టీ ఫుడ్స్, తర్వాత టీ, కాఫీ,
ఇవన్నీ బ్లాడర్ ఇరిటెంట్స్ అనమాట. బ్లాడర్ మాటి కాంట్రాక్ట్ అయ్యి యూరిన్ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇవి తగ్గిస్తే బెటర్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకోరు, ఎస్ అంటే టీ కాఫీలు కానీ లేకపోతే కాన్కుషన్స్ ఏమైనా కషాయాలు అట్లాంటివి కూడా ఇరిటేట్ చేస్తుంది. యూరిన్ మాటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సిమ్టమ్స్కి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకే. సో ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే నాక్ట్యూరియా అనేది వెరీ డిస్టర్బింగ్ సిమ్టమ్ పేషెంట్కి. యూరిన్ కోసం అని చెప్పి నిద్ర లేవుస్తారు అనమాట. నిద్ర డిస్టర్బ్ అయ్యి మధ్యలో లెగిసి యూరిన్ బ్లాడర్ ఎంప్టీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇనిషియల్గా ఒక 2 times ఉన్నా కానీ మాటికి తర్వాత అది ఇంక్రీజ్ అయ్యి లేటర్ స్టేజెస్లో 4 times 5 times లేగాల్సిన అవసరం పడుతుంది. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దే క్యాన్ డూ రెగ్యులర్ యాక్టివిటీస్ ఇన్ నార్మల్ ఫ్యాషన్. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఈవినింగ్ 6 తర్వాత వాటర్ ఇంటేక్ తగ్గించమని చెప్తాం. వాటర్ కానీ టీ కానీ బీవరేజెస్ ఏదన్నా కానీ. ది సేమ్ టైం మజ్జిగ తాగి పడుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. ఈవినింగ్ మిల్క్ తాగి పడుకునే అలవాటు ఉంటుంది. అవి కూడా తగ్గించమని చెప్తాం అనమాట. దేర్ బై యూరిన్ ప్రొడక్షన్ తగ్గుద్ది. యూరిన్ నైట్ టైం ఎక్కువసార్లు లేగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇలాంటివన్నీ పాటించినా కూడా వాళ్ళు యూరిన్ ఫ్రీక్వెన్సీ ఉందంటే నైట్ టైం వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి మెన్ అయితే ఈ ప్రాబ్లం ఉందేమో అని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందా? చేసుకోవాలండి. తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత స్కాన్స్ ఏమైనా చేసి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని టెస్ట్ రాస్తారు. దాన్ని బట్టి వీ కెన్ ఎవాల్యుయేట్. అంటే కొంతవరకు డయాబెటీస్ సిమ్టమ్స్లో కూడా ఇలాంటిది ఉంటుంది కదండి, నైట్ టైం ఎక్కువ లేకపోవడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఎలాంటి అంటే డయాబెటీస్లో ఏంటంటే సామాన్యంగా మార్నింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే నైట్ టైమే మెజారిటీ నాక్ట్యూరియా అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటారు? మనకి ఇప్పుడు ప్రోస్టేట్ కింద వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అట్లాంటప్పుడు క్రానిక్ రిటెన్షన్ జరుగుతుంది బ్లాడర్లో. అయినప్పుడు ఏంటంటే టోటల్ ఎంటీ కానప్పుడు మళ్ళీ లేగాల్సిన అవసరం పడుతుంది అనమాట. డయాబెటీస్లో ఏంటంటే గ్లూకోసూరియా అంటే గ్లూకోజ్ వల్ల యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో త్రూ అవుట్ ద డే దే విల్ బి హ్యావింగ్ దట్ సిమ్టమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కూడా. ఎప్పుడైనా సమ్ అదర్ డిసీజెస్కి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రాస్టేట్ గ్రంథికి ఏమన్నా ఎఫెక్ట్ అవ్వడం అలా ఏమైనా ఉంటుంది? డెఫినెట్లీ అండి. సమ్ కోల్డ్ మెడికేషన్స్, కామన్ కోల్డ్కి వాడే మెడిసిన్స్ కానీ లేకపోతే డైయూరిటిక్స్ అంటాం కదా, అంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే మెడిసిన్స్, కొన్ని యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కూడా ఏంటంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ కానీ అర్జెంట్గా రావడం కానీ జరిగే అవకాశాలు. అంటే అవి యూరిన్ అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఈ బీపీహెచ్కి దారితీయడం అనేది మెడిసిన్స్ వల్ల? బీపీహెచ్కి మెడిసిన్కి సంబంధం లేదండి. అదే అంటే ఫ్రీక్వెన్సీ పెంచుతాయి కానీ సిమ్టమ్స్కి యాడ్ ఆన్ చేస్తుంది కానీ డిసీజ్ ప్రోగ్రెస్ని ఏ రకంగా కూడా అది ఎన్హాన్స్ చేయదన్నమాట. ప్రోస్టేట్ గ్రంథి వాపుకి గురవడం అనే దాన్ని మెడిసిన్స్ ఎర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలరా? ఒక 18-20% మనం ఏంటంటే మనం ఆ సైజ్ని ష్రింక్ చేసే అవకాశాలు ఉంటాయి. దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months to 2 years. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైక్ డ్యూటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ అని చెప్పి మెడిసిన్స్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే ఇంట్రాప్రోస్టేటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గ్లాండ్ కొంచెం ష్రింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సర్జరీ అంటే మీరు చెప్తున్నట్టుగా సిమ్టమ్స్ బాగా సివియర్గా ఉండి వాళ్ళకి ఇంకా యూరిన్ కూడా చాలా కష్టతరంగా పాస్ చేయడం చాలా కష్టతరంగా ఉన్నప్పుడు ఇంకా సర్జరీ అనేది చెప్పారు కదా, అంటే ఏం చేస్తారండి సర్జరీలో? డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి యాక్చువల్లీ. ఇప్పుడు అన్ని టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది కాబట్టి టోటల్ ఎండోస్కోపిక్ సర్జరీసే ఉన్నాయి. దాన్ని రిసెక్షన్ కింద డివైడ్ చేస్తాం. రిసెక్షన్, ఈన్యూక్లియేషన్, వేపరైజేషన్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రిసెక్షన్ పార్ట్లో ఏంటంటే వీ డూ ఇట్ విత్ కాటరీ, కరెంట్తో చేస్తాం. దాన్ని టీయూఆర్బీ అంటారు అనమాట. మోనోపోలర్, బైపోలర్ 2 రకాలుగా చేస్తాం అనమాట. అది టోటలీ ఎండోస్కోపిక్, అంటే లోపల శరీరం పైన ఏ రకమైన కట్ అట్లాంటిది ఏమీ ఉండదు. యూరిన్కి వెళ్ళే దారిలోంచి ఒక పైప్ పాస్ చేసి ఎండోస్కోపిక్ వేలో వీల్ రిసెక్ట్ ది ప్రోస్టేట్. ఓకే. యా, ఈ మధ్యలో ఏంటంటే ఈవెన్ లేజర్ కూడా వచ్చింది కాబట్టి మార్కెట్లో లేజర్తో కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో లేజర్ ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తామంటే ది పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ బిగ్ గ్లాండ్స్ మోర్ దెన్ 80 grams అట్లా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు లేజర్ కానీ లేకపోతే వేరే మోడాలిటీస్ కానీ సజెస్ట్ చేస్తాం. అంటే యూజువల్గా ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? రెగ్యులర్లీ ప్రోస్టేట్ ఈజ్ ఆల్మోస్ట్ 18-20 grams ఉంటుందండి. 20 grams 4 times. గ్రేడ్ 1, 2, 3, 4 ఎలా డివైడ్ చేస్తామంటే 30 to 50 grams, 50 grams to 80 grams, 80 grams అబోవ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 కింద డివైడ్ చేస్తాం అనమాట. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి లేజర్ మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే దే వాంట్ టు ప్రిజర్వ్ దేర్ సెక్షువల్ ఫంక్షన్. టీఆర్పీ సర్జరీ అని చేసిన తర్వాత, ఎండోస్కోపిక్ వేలో చేసిన తర్వాత వీర్యం అనేది బయటికి రాదు, ఎజాక్యులేషన్ రాదు. సో సెక్షువల్ డిస్ఫంక్షన్ అని చెప్తాం అనమాట. సో ఈ సిమ్టమ్ వాళ్ళకి, ఈ కాంప్లికేషన్ వాళ్ళకి వద్దనుకుంటే మాత్రం కొంతమందికి వేరే మోడాలిటీస్ కూడా ఉన్నాయి. అంటే అవి ఏంటంటారు? అవి ఐటిండ్ అని ఒకటి ఉంది. సెకండ్ థింగ్ ఇస్ రెజ్యూమ్ థెరపీ అని ఒకటి వచ్చిందన్నమాట. దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అండ్ ఇవి మనము అడ్వైస్ చేయొచ్చు.
లైక్ రిలేటివ్లీ యంగ్ పేషెంట్స్ 45 years to 50 years వాళ్ళకి, లేదంటే 50 years 55 years వాళ్ళకి విత్ మినిమల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళు 30 to 50 grams 80 grams ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు అనమాట. అదర్ దెన్ దట్ వాళ్ళకి నార్మల్ యూరినరీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయండి. ఇనీషియల్గా ఏమవుతుంది అంటే యాజ్ వి డిస్కస్డ్ బ్లాక్ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా వస్తుంది. కాకపోతే కంపెన్సేటరీ మెకానిజమ్స్ ఆఫ్ బ్లాడర్ బాగా కాంటాక్ట్ చేసి యూరిన్ ఫ్రీక్వెంట్గా అర్జెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. బ్లాడర్ ఆల్రెడీ కంపెన్సేటరీ మెకానిజం డెవలప్ చేసుకుంది కాబట్టి యూరిన్ ఫ్రీక్వెంట్గా అర్జెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ యాజ్ టైం ప్రోగ్రెసెస్ సర్జరీ చేసిన తర్వాత 6 weeks to 6 months లోపల ఈ సిమ్టమ్స్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, స్లోగా ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఇమీడియట్గా పేషెంట్కి మాత్రం హీ ఫీల్స్ వెరీ హ్యాపీ విత్ ది సర్జరీ. ఓకే, సర్జరీ అయిన వెంటనే ఫ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముక్కాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. యూరిన్ అనేది ప్రెషర్ పెట్టి పాస్ చేయాల్సిన అవసరం లేకుండా టోటల్గా ఎంటీ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే యూరిన్ ఇట్లా ఫ్రీగా ఉండడానికి ఆ ప్రోస్టేట్ గ్రంథి వాపు గురైన భాగాన్ని తీసేస్తారా? ఎస్, ఇప్పుడు బ్లాడర్ కింద ప్రోస్టేట్ గ్రంథి ఉంటుందండి, దాని కింద మూత్రనాళం ఉంటుంది. సో ఆ నాళానికి టోటల్ ఎన్సర్కిల్ చేస్తూ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది నార్మల్గా. సో ఆ గ్లాండ్ అనేది పెరిగినప్పుడు అది ఇట్ విల్ ప్రెస్ అపాన్ ది ట్రాక్ట్ విచ్ ఇస్ ఇన్ బిట్వీన్ ది గ్లాండ్. సో ఆ గ్లాండ్ ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉండాల్సిన క్యాలిబర్ కంటే ఆల్మోస్ట్ 10-20%కే మిగులుతుంది అనమాట. సో ఆ చిన్న క్యాలిబర్ నుంచి యూరిన్ బయటికి రావాలి అంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ జనరేట్ చేయాల్సిన అవసరం పడుతుంది. పేషెంట్ సహజంగా ఏం చేస్తారంటే బ్లాడర్తో పాటు అబ్డామినల్ మస్కులేచర్ కూడా స్ట్రెయిన్ చేస్తారన్నమాట. స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ ప్రెషర్ని ఓవర్కమ్ కావడానికి ఫ్రీగా వస్తుంది బయటికి. లేజర్ కానీ లేకపోతే ఇంకా మీరు చెప్పిన టీఆర్పీ ఈజ్ ఇనిషియల్ ప్రొసీజర్. అది చిన్న గ్లాండ్స్కి మీడియం సైజ్ గ్లాండ్స్కి చేస్తామండి. లేజర్ దాంట్లో అంటే పెద్ద గ్లాండ్స్కి లేకపోతే కోయాగ్లోపతీస్ అంటే పేషెంట్స్కి ఎవరికైతే బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే లేజర్ అవన్నీ అడ్వైస్ చేస్తాం అనమాట. బ్లీడింగ్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైనా ఈ సమస్య ప్రోస్టేట్ క్యాన్సర్స్కి దారితీసే రిస్క్ ఉంటుందా? లేదండి, లేదు. కానీ వీళ్ళలో కూడా పిఎస్ఏ లెవెల్స్ ఎలివేట్ అవుతాయా? పిఎస్ఏ లెవెల్స్ ఎలివేట్ అవుతాయి, కాకపోతే విత్ ఇన్ నార్మల్ రేంజ్ అయి ఉంటుంది అనమాట. నార్మల్గా పిఎస్ఏ ఇండియన్ సినారియోలో <4 or 3 nanogram చెప్తాం అనమాట. బీపీహెచ్లో మనం ఏంటంటే ఇట్ విల్ వెల్ విత్ ఇన్ 2 nanogram. సో ఎనీథింగ్ మోర్ దెన్ 4 nanogram విల్ బి కన్సిడర్డ్ యాజ్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ లైన్స్ ఆఫ్ క్యాన్సర్. సో 4 తర్వాత ఉంది అంటే మాత్రం విల్ సబ్జెక్ట్ ద పేషెంట్ టు గో విత్ బయాప్సీ, ఎంపీఎంఆర్ఐ, పెట్ స్కాన్ ఇవన్నీ చేస్తాం అనమాట. అందులో మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవుతాయి, మా వాళ్ళకి వేరే మోడాలిటీ థెరపీ అడ్వైస్ చేస్తాం అనమాట. ఈ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి యూజువల్గా ఎక్కువగా వినేవి ఇన్ఫెక్షన్స్ లేకపోతే బీపీహెచ్, ఇంకా బాగా వయసు పైబడ్డ వాళ్ళల్లో అయితే ఇక క్యాన్సర్స్, ఇవేనా ఎక్కువగా చూసేది? అంటే ఈ మధ్యలో ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా యంగ్ వాళ్ళలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ డెవలప్ అవుతున్నాయి. దీనికి కారణాలు ఎగ్జాక్ట్గా చెప్పుకోలేము. కాకపోతే ఏంటంటే మెజారిటీ టైమ్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ వస్తుంది అంటే మాత్రం వీ హ్యావ్ టు థింక్ ఇన్ లైన్స్ ఆఫ్ ఫెమిలియల్, అంటే హెరిడిటరీ అనమాట. ఇంట్లో ఎవరికన్నా ఒకరికి ఇద్దరికి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి బిఫోర్ 50 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్యాన్సర్ డయాగ్నోజ్ అయిందనుకోండి, 45 to 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ రిలేటివ్కి వి అడ్వైస్ టు గో విత్ సీరం పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తాం అనమాట. ఎందుకంటే ఇనీషియల్గా మనం డయాగ్నోజ్ చేస్తే కనుక ఆ గ్లాండ్ లోపలే ఉందనుకోండి క్యాన్సర్, మనం వీ కెన్ గివ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఒకవేళ బీపీహెచ్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఒకవేళ సర్జరీ లాంటిది అయిందనుకోండి, ఇంకా వాళ్ళు ఒక 6 monthsలో నార్మల్గా అయిపోవడం, ఇంకా రికరెన్స్ లేకుండా ఉండడం జరుగుతుందా? 6 months కాదండి, విత్ ఇన్ 2 or 3 weeks దే విల్ ఎక్స్పీరియన్స్ టోటల్ నార్మల్ దిస్ థింగ్. సిమ్టమ్స్ అనేది టోటల్గా రెడ్యూస్ అయిపోతాయి. యాజ్ డిస్కస్డ్ మనకి ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ మాత్రం మెల్లమెల్లగా ఇట్ విల్ సెటిల్ డౌన్. 6 months టైం పట్టచ్చు, బట్ పేషెంట్ విల్ రికవర్ టోటలీ. తర్వాత బీపీహెచ్ మీరు అడిగినట్టు మళ్ళీ రికరెన్స్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. వై బికాస్ టీఆర్పీ సర్జరీలో మనం ఏం చేస్తామంటే గ్లాండ్ మొత్తం యాజ్ అ హోల్ రిమూవ్ చేయం. లోపల ఎక్కడైతే మనకి అడ్డంకిగా ఉందో గ్లాండ్ని అది మాత్రం రీసెక్ట్ చేస్తాం అనమాట. చేసినప్పుడు పైన షెల్ నుంచి మళ్ళీ డెవలప్ అయ్యి పెరిగే అవకాశాలు ఉంటాయి గ్లాండ్ రీగ్రో. సో రీగ్రో అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 10-20% ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ గ్రో అయినప్పుడు మళ్ళీ వాపుకి గురయ్యే రిస్క్ ఉంటుంది, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న గ్లాండే ఉంది అంటే మాత్రం మెడికల్ మేనేజ్మెంటే చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి అంటే 45-50 yearsలో ఈ సర్జరీ అయిందనుకోండి, గ్లాండ్ మళ్ళీ రీగ్రో అయ్యాక ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి ఇలాంటి వాటికైతే ఇబ్బందులు ఏముండవా? ఏమీ ఉండదండి. గ్లాండ్ రీగ్రో అయినా కానీ ఏముంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు అంటే వీ డోంట్ సజెస్ట్ ఎనీ ట్రీట్మెంట్. మెడికల్ కూడా మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఈజ్ నార్మలీ అవాయిడింగ్, యూరిన్ బాగానే పాస్ చేస్తున్నారంటే మాత్రం ఏం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయం వాళ్ళకి.
బట్ విల్ కీప్ ఇన్ టచ్. అంటే పేషెంట్ని ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఫాలోఅప్కి రమ్మని చెప్తాం అనమాట. ఈ సమస్య అంటే మెన్లో ఈ సమస్యకి గురయ్యాక ట్రీట్మెంట్ అయిపోయాక ఇంకా వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఎన్ని రోజుల్లో అటెండ్ అవ్వగలరు? ఇది యాజ్ వి డిస్కస్డ్, ఇది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ కాబట్టి మనకేంటంటే వితిన్ 2 days పేషెంట్ విల్ బి డిశ్చార్జ్డ్. 2 days మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటారు. తర్వాత యూరిన్ పైప్ ఉంటుంది, యూరిన్ పైప్ Day 3 రిమూవ్ చేసేస్తాము. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 week స్ట్రెయినస్ యాక్టివిటీస్ లైక్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ మోషన్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అవ్వడం కానీ అట్లాంటివి చేయొద్దని చెప్తాం అనమాట. తర్వాత 7 days తర్వాత నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని బైక్ డ్రైవింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఫ్రమ్ Day 3 మాత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. 1 week to 10 daysలో వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఒక 2 weeksలో నార్మలైజ్ అయిపోతాయి ఈ ప్రాబ్లం వల్ల తలెత్తినవన్నీ. ఓకే, అంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ అంతా ఒక 1 monthలో వచ్చేస్తాయి. అంటే ప్రాబ్లమ్ యూరిన్ ఫ్రీక్వెన్సీ అన్నీ తగ్గడం అన్నీ 1 monthలో నార్మల్ అయిపోతారా? ఓకే, 2 weeks to 1 month నార్మలైజ్ అయ్యే అవకాశం. అంటే ఆన్ ది హోల్ అంటే ఈ టెస్టుల గురించి కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ BPH గురించి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎలాంటి అవేర్నెస్ ఉండాలని చెప్తూ ఉంటారు? సో అబోవ్ 50 years ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్ రెగ్యులర్ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సీరం PSA కానీ ఒక అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కానీ చేయించుకుంటే బెటర్. ఫస్ట్ కన్సల్ట్ యువర్ యూరాలజిస్ట్. కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ సిమ్టమ్స్ ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి టెస్ట్లు ఏమైనా అవసరం పడితే రాస్తారు. బట్ రెగ్యులర్లీ 50 years పైబడిన వాళ్ళందరికీ కూడా వీఆర్ అడ్వైజింగ్ టు గెట్ 1 అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్. ఓకేనండి డాక్టర్ కార్తిక్ గారు, BPH అంటే ఏంటి, పురుషుల్లో ప్రాస్టేట్ గ్రంథి ఎందుకు వాపుకు గురవుతుంది, అదొక సమస్య అంటే ఆన్గోయింగ్ ప్రాబ్లం అని ఎలా గుర్తించాలి, అదర్ కాజెస్ ఎలాంటివి ఉండవచ్చు, ఈ సమస్యను నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్లో సర్జరీ ఎప్పుడు తప్పనిసరి, వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.